హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను కార్తీక్ కర్వా ఐసీసీ 2024 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఫస్ట్ మ్యాచ్ ఈజ్ ఇన్ బిట్వీన్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. ఈ మ్యాచ్ గురించి అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ బ్రెయిన్ లారా క్రికెట్ స్టేడియం అంటే ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న బ్రెయిన్ లారా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్కి సంబంధించి మెయిన్గా ముఖ్యంగా సెమీఫైనల్ మ్యాచ్లో ఇట్స్ బిట్వీన్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా అండ్ ద సెకండ్ మ్యాచ్ ఇస్ బిట్వీన్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు ఫైనల్కి వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రెండు టీంలు ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా గెలిస్తే ఫైనల్కి రావడం, అది కూడా ఒక ఐసీసీ లాంటి మేజర్ టోర్నీలో రావడం, ఫైనల్కి రావడం అనేది ఫస్ట్ టైం అన్నమాట ఇరు జట్లకి. ఇప్పటి వరకు చూసుకుంటే ఆల్రెడీ టాప్ 20 వెళ్ళిపోయిన తర్వాత గ్రూప్స్ అయిపోయిన తర్వాత సెమీఫైనల్స్లోకి రావడం జరిగింది. సౌత్ ఆఫ్రికా జర్నీ చూసుకుంటే దాదాపు అన్ని మ్యాచ్ల్లో గెలిచింది, బట్ చాలా క్లోజ్ మ్యాచెస్ జరిగి అవి బయటపడటం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ ఒక టీమ్గా ముందుకు వెళుతోంది. ఇటు సౌత్ ఆఫ్రికా లాస్ట్ ఓవర్ వరకు ఆడి ఆ ప్రెషర్ని తీసుకోలేక లాస్ట్ వరకు తెచ్చుకుని పీకల మీద దాకా తెచ్చుకుని ఆడటం గెలవడం అయితే జరిగింది. బట్ విన్ అనేది అల్టిమేట్ మ్యాటర్ కాబట్టి ఆ విన్నింగ్ స్ట్రీక్ వైజ్గా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ చేరటంలో ఎలాంటి సందేహం లేదు. బట్ దే డిజర్వ్ ఇట్ అనమాట. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ ఒక టీమ్గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ ప్రెషర్ని బాగా హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళ బౌలర్స్ బాగా రాణిస్తున్నారు. మెయిన్ పిచ్ పరంగా చూసుకుంటే బ్రెయిన్ లారా క్రికెట్ స్టేడియం పరంగా చూసుకుంటే ఇది ఒక లో స్కోరింగ్ గేమ్ అని చెప్పాలి. లో స్కోరింగ్ గేమ్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో 149, ఇప్పటి వరకు దాదాపు 7 or 8 మ్యాచెస్ జరిగాయి. అందులో 149 స్కోర్ అనేది ఇక్కడ హైయెస్ట్ స్కోర్ అనమాట. సో మనం ఈ పిచ్ పరంగా చూసుకుంటే ఎక్కువ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయలేం. లో డిఫెండింగ్ టోటల్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ స్టేడియంలో ఈ పిచ్ మీద టాస్ అనేది చాలా కీలకం కాబోతోంది. ఎందుకంటే ఇది డే మ్యాచ్ కాబట్టి ఒకవేళ గెలిచిన జట్టు పక్కా టాస్ ఎంచుకునే అవకాశం ఉంది. గత రికార్డుల పరంగా, గత మ్యాచెస్ పరంగా, ప్రీవియస్ పరంగా చూసుకుంటే ఏమవుతుందంటే బంగ్లాదేశ్ ఏదైతే మొదటి బ్యాటింగ్ చేసి తర్వాత డిఫెండ్ చేసుకున్న మ్యాచ్లే ఎక్కువ విన్ అయింది. ఎప్పుడైతే సెకండ్ బ్యాటింగ్ వచ్చిందో ఆ ప్రెషర్ని తీసుకోలేక ఆ టోటల్ని పరిగణలో తీసుకుని ఆ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ అనేవారు వాళ్ళు ఫెయిల్ అవడం జరుగుతోంది. అండ్ బౌలింగ్ కూడా అంత డిఫెండింగ్ చేయలేని పరిస్థితి అయితే ఉంది. సో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం 100కి 100% ఉంది. ఇటు సౌత్ ఆఫ్రికా పరంగా చూసుకున్నా కూడా స్టాట్స్ వైజ్ కానీ విన్నింగ్ పర్సంటేజ్ విషయంగా చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ మీద ఆల్రెడీ 100కి 100% ఉంది. బట్ ఏంటంటే ప్రెషర్ని హ్యాండిల్ చేయడంలో కొంచెం సౌత్ ఆఫ్రికా ఫెయిల్ అవుతోంది. మెయిన్ ఐసీసీ టోర్నమెంట్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో సెమీఫైనల్లో కొంచెం సౌత్ ఆఫ్రికాకు ఉన్న బ్యాడ్ లక్, రికార్డ్స్, ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయటం అనేది సౌత్ ఆఫ్రికా సరిగ్గా హ్యాండిల్ చేసే అవకాశం అనేది చాలా వరకు తగ్గిపోతుంది సెమీఫైనల్స్ విషయానికి వస్తే. బట్ ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వస్తే ప్రెషర్ సిచ్యువేషన్లో బాగా ఆడుతోంది. వాళ్ళ స్పిన్ బౌలర్స్ బాగా రాణిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. గేమ్ ప్లాన్ గురించి మాట్లాడుతున్నాం. గేమ్ ప్లాన్ గురించి వస్తే టాస్ గెలిచిన జట్టు పక్కా బ్యాటింగ్ తీసుకుంటుంది. ఒకవేళ బంగ్లాదేశ్ బ్యాటింగ్ తీసుకుంటే టాస్ గెలిచి వాళ్ళు ఎక్కువగా ఆధారపడేది వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ మీదే. ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ చూసుకుంటే ఇక గుర్బాజ్ కానీ, జర్దాన్ కానీ, ఒమర్జాయ్ కానీ వీళ్ళ మీద ఎక్కువ ఆధారపడిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అట్ ఏ టైం ఇటు సౌత్ ఆఫ్రికాలో ఇటు రబాడా కానీ, మహారాజా కానీ, జేన్సన్ కానీ ఇలాంటి బౌలర్స్ కనుక ఈ టాప్ 6 ఓవర్స్ అంటే పవర్ ప్లేలో ఈ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల మీద మంచి ప్రభావం చూపిస్తే ఆ స్వింగ్ కానీ లేకపోతే ఆ స్పీడ్ కానీ ఇలాంటి ఏమన్నా తీసి స్టార్టింగ్లో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లని పెవిలియన్కి పంపిస్తే కనుక అది పక్కా అవుట్ అండ్ అవుట్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఈజీగా అయిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కనుక చేస్తే ఎక్కువగా సౌత్ ఆఫ్రికా కూడా ఓపెనర్స్ మీదనే ఎక్కువ ఆధారపడుతోంది. క్వింటన్ డీకాక్ ఎక్కువ హైయెస్ట్ రన్ స్కోరర్ ఫర్ సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు చూసుకుంటే. హెండ్రిక్స్ కానీ డీకాక్ మీద ఎక్కువ ఆధారపడిన పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు కూడా సేమ్ అదే 6 ఓవర్స్లో ఒక 2-3 వికెట్లు తీస్తే కనుక మ్యాచ్ వాళ్ళ వైపు తిరిగే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఓపెనింగ్ జోడీ అనేది
ఎక్కువ కీ ఫ్యాక్టర్గా కనిపిస్తోంది ఈ ఇరు జట్లలో. ఒకవేళ స్కోర్ అంటే ఇప్పుడు మనం టీమ్ వైజ్గా చూసుకుంటే బ్యాటింగ్ పరంగా వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా టాప్ నాచ్లో ఉంది. బౌలింగ్ పరంగా చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ టాప్ నాచ్లో ఉంది. ఇప్పుడు మనం కంపారిజన్ ఎలా ఉంటుందంటే ఇటు సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్స్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్, దీని మధ్య ఎక్కువ ఈ మ్యాచ్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ కాంపిటీషన్ అనేది సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ మధ్య ఉంది. ఇప్పుడు రషీద్ ఖాన్ కానీ లేకపోతే ఫరూకీ కానీ వీళ్ళిద్దరు హైయెస్ట్ వికెట్ టేకర్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ అనమాట. అట్ ఎ టైమ్ వీళ్ళలో కూడా సౌత్ ఆఫ్రికా కూడా బౌలింగ్ ఆప్షన్ బాగుంది. రబాడా కానీ లేకపోతే జేమ్సన్ కానీ వీళ్ళు మంచి పర్ఫామ్ చేస్తున్నారు. బట్ ఈ రెండు జట్లు ఫస్ట్ టైం చూసుకుంటే ప్రెషర్ని ఎవరు హ్యాండిల్ సరిగ్గా చేస్తారు. సౌత్ ఆఫ్రికా ప్రెషర్ హ్యాండిల్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్లో తడబడుతూ ఉంటుంది. ఒకవేళ ఫైనల్కి వచ్చినా కూడా ఆ ప్రెషర్ని తీసుకోలేక ఏ విధంగా ఫెయిల్ అయిందో, ఏ విధంగా అవతల జట్లకు ఛాన్స్ ఇచ్చిందో మనం ఆల్రెడీ తెలుసు. బట్ ఇది అల్టిమేట్ ఒక ప్రెషర్ టెస్ట్ అనమాట. సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్. ఏ టీం అయితే ప్రెషర్ని తట్టుకుని ముందుకు వెళుతుందో అదే టీం గెలుస్తుంది. మ్యాక్స్ అందరి ఎక్స్పెక్టేషన్స్, అందరి ప్రెడిక్షన్స్ ఎలా ఉన్నాయంటే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా మీద ఐసీసీ టోర్నమెంట్లో గెలవకపోయినా కూడా ఆఫ్ఘనిస్తానే గెలుస్తుంది అన్న ఒక అజంప్షన్స్ కానీ, ఒక టాక్ కానీ, లేకపోతే ఇట్లా ప్రెడిక్షన్స్ కానీ వస్తున్నాయి. మేబీ ఆఫ్ఘనిస్తాన్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ టాస్ గెలిస్తే ఆటోమేటిక్గా ఏ టీం టాస్ గెలిచిందో వాళ్ళకి విన్ పర్సంటేజ్ దాదాపు 60-40 ఉంటుంది. ఒకవేళ ఓపెనర్స్ ఇంకా స్కోర్ చేసి దాదాపు పవర్ ప్లేలో వికెట్లు ఏం పడకుండా ఒక వికెట్ పడిన ముందుకు వెళితే పక్కా ఆ టీమే గెలిచే అవకాశం ఉంది. చూద్దాం మరి. టాస్ అనేది ఉదయం 6 గంటలకు స్టార్ట్ కాబోతుంది మ్యాచ్. మేబీ ద బెస్ట్ టీమ్ విన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ special discussion on cricket analysis on the first semi-final match between Afghanistan versus South Africa. This is Karthik signing off.